ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూలో వీడియో చూశారు కదా. ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ గ్లోయింగ్ లిరికల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మీరు కూడా చాలా సింపుల్గా ఈ విధంగా ఎలాంటి సాంగ్తో అయినా సరే ఇలాంటి గ్లోయింగ్ లిరికల్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్ ఇచ్చాను క్యాప్కట్ది, అక్కడ నుంచి యాప్ని డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. సో ఒక 10 సెకండ్ వరకు నేను డెమో వీడియో కోసం 10 సెకండ్ వరకు డ్యూరేషన్ పెట్టుకున్నాను. సో మీరు 30 సెకండ్ 20 సెకండ్ వరకు పెట్టుకోవచ్చు డ్యూరేషన్, నో ప్రాబ్లం. ఓకే, ఎన్ని సెకండ్ వీడియో కావాలంటే అన్ని సెకండ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని సాంగ్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను సౌండ్స్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే, నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకుంటాను నేను. ఓకే, ఓకే, ఇది వచ్చేసి సాంగ్లో వస్తున్న ఫస్ట్ లిరిక్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. ఎనీ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఫాంట్ని క్యాపిటల్స్ని యూస్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు ఇక్కడ ఆల్జిబ్రా డిఫరెంట్ చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫాంట్ని చూస్ చేసుకుంటాను. ఈ ఫాంట్ని చూస్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని మనకి ట్రెండింగ్లో ఇక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్ మీకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది, లేదా మీకు ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ ఇక్కడ ఇది. సో మీకు నచ్చిన టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ మనకు గ్లో ఆప్షన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఇక్కడ ఇది అండ్ ఇది. ఈ రెండింటిలో నుంచి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని యాడ్ చేసుకుంటాను. సో మీరు ఈ గ్లో ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను అండ్ టెక్స్ట్ని టోటల్గా ఇక్కడ ఎండ్ వరకు తీసుకొస్తాను ఇక్కడ. ఓకే, సో నాకు ఎంతవరకు కావాలో అంతవరకు. అండ్ ఇక్కడ సింపుల్గా ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యానిమేషన్లో మనకి ఇక్కడ లూప్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ లూప్ యానిమేషన్లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చైన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ యానిమేషన్ని యాడ్ చేసుకొని ఇక్కడ మనకు గ్లో ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో దానికోసం మనం ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ సింపుల్గా గ్లో ఇక్కడ దీన్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ. సో అయితే మనకు గ్లో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు ఎండ్ వరకు ఇంతవరకు చేసుకోవాలి. ఒకవేళ మీరు వైట్ కలర్ టెక్స్ట్ వద్దనుకొని మీకు డిఫరెంట్ కలర్లో గ్లో ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇక్కడ సింపుల్గా స్టైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎఫెక్ట్లో ఇక్కడ సింపుల్గా మనం వేరే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్లో ఇక్కడ ప్రో ఎఫెక్ట్లో ఇది. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల గ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు, దీన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, ఇక్కడ కింద ఇంకా చాలా రకాల గ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వీటిని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎఫెక్ట్ని, ఓకే, దీన్ని అండ్ ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే టెక్స్ట్ని మనకు లిరిక్స్ తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది, కట్ చేసుకుంటాను. ఇక్కడ వరకు సెకండ్ లిరిక్ అయిపోయింది. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది. ఈ విధంగా ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను టోటల్గా అన్ని లిరిక్స్ని ఆల్మోస్ట్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే వీటిని నేను రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సాంగ్లో ఏదైతే రీప్లేస్ చేసుకుంటానో ఈ లిరిక్స్ వస్తున్నాయో వాటిని రీప్లేస్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా లిరిక్స్ అన్నిటినీ కూడా రీప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. ఈ విధంగా మనకు గ్లోయింగ్ లిరికల్ వీడియో, బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ విధంగా డిఫరెంట్ యానిమేషన్స్తో ఇక్కడ ఇంకా 15 సెకండ్ వరకు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఒక 10 సెకండ్ వరకు చేశాను. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ 60 FPS సెలెక్ట్ చేసుకోవాలి.
దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.